అమ్మ మన వరదలు వచ్చాయి, రిటర్నింగ్ వాళ్ళు బాగా ఆదుకుంది అన్నారు. మీరు కృష్ణలంక వాసిగా ఏం చెప్తారు? బాగానే ఉంది. టయానికి ఫుడ్ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, బిస్కెట్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు మొత్తం అన్నీ బాగానే ఇచ్చారు. అంతా బాగానే అనిపిస్తుందా పరిపాలన? కొన్ని కొన్ని బాగుంటాయి, కొన్ని కొన్ని బాగలా. ఇక అది ఎక్కడ మీకు ఇబ్బందిగా ఉంది? ఎక్కడంటే ఇంక మేము ఏం చెప్తాము, ఇంకా అది అందరూ తెలిసిందేగా. రిటైనింగ్ వాల్ పరిస్థితి అప్పుడు మిమ్మల్ని బాగా ఆదుకుందని అంటున్నారు. సో ఆ రిటైనింగ్ వాల్ గురించి చెప్పండి, అది మిమ్మల్ని ఎలా ఆదుకుందో చెప్పండి. మాకేమీ వాటర్ ఏమి రాలేదు కదండి, మాకు కాదు. కానీ అటు వాళ్ళకి మరి పరిస్థితి ఎలా ఉందో మాకు తెలియదు. ప్రజెంట్ మాకైతే అన్నీ ఇచ్చారు, పాల ప్యాకెట్లు అవన్నీ వచ్చినాయి మా వైపు. అయితే జగన్ గారు ఉన్నప్పుడైతే మాకంతా బాగుంది. టయానికి డబ్బులు పడ్డాయి. ఏ నెలలో ఏ పథకం ఇస్తానన్నాడో కరెక్ట్గా ఆ నెలలో ఆ పథకం ఇచ్చాడు ఆయన. అది ఇప్పుడు ఈ మట్టికి ప్రజెంట్ మట్టికి స్కూల్లో పిల్లలకి మధ్యాహ్న భోజనం పథకం అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. మేము గవర్నమెంట్ స్కూల్ కాదండి, ప్రైవేట్ స్కూల్ మా పిల్లలకి. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మాకైతే తెలియదు. ఓవరాల్గా ఏంటి మరి ఏం చెప్తారు, ఏం కోరుకున్నారు? మీ భవిష్యత్తులో 3 ఏళ్ళు ఉంది, ఈ 3 ఏళ్ళలో మీరు ఎలాంటి పనితీరు కనబరచాలని కోరుకున్నారు గవర్నమెంట్? ఎవరు వచ్చినా సరే ప్రజలు కోరుకునేది ఏంటంటే బాగా చేయడమే కోరుకుంటారు ఎవరైనా సరే. ఇచ్చాడు, హామీలు ఇచ్చాడు, ఆయన చేస్తే బాగానే ఉంటుంది. చేయలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం మేము.